బాహుబలి రేంజ్ కంటే సూపర్ హిట్ అన్న కథ నా దగ్గర ఉందని చెప్తున్నారు. ఏంటా కథ? బాహుబలి కథ అంటే ఇప్పుడు 1 అవర్ టైం లేదండి, 1 అవర్ డిస్కస్ చేయడానికి. అంత టైం ఓకే, నో ప్రాబ్లం. అంత టైం నేను అసలు నేను తీసుకోను. అసలు ఇది సెంటర్ పాయింట్ కూడా మీకు ఇది చెప్పేస్తా. అసలు అంతకన్నా ముఖ్యంగా నేను ఈ కథ రాసుకుంది రాజమౌళికి చెప్దామని చెప్పి. రాజమౌళికి చెప్దామంటే ఆయన ఇంట్లో ఉన్న ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ దాటి వెళ్ళాలి. ఎందుకంటే రైటర్గా ఇండియాలో నెంబర్ 1 రైటర్గా ఉంది విజేంద్ర ప్రసాద్, పాన్ ఇండియా రైటర్గా. ఆయన దాటి వెళ్ళాలంటే నా దగ్గర అంత దమ్ము టాలెంట్ అంత నమ్మకం నా మీద ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను గతం రాజమౌళి సినిమాలు మొత్తం చూశానండి. చూసిన తర్వాత దాంట్లో మీరందరూ ఆయన సూపర్ హిట్లు, అతని బ్లాక్ బాస్టర్స్, అతని యొక్క కలెక్షన్స్ చూసి షాక్ అవుతారు. కానీ ఒక రైటర్గా నేను చూసేది ఏంటంటే అతని కంటెంట్ ఏంటి, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి. ఓన్లీ రివెంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్. రాజమౌళి గారు చేసే సినిమాలు మొత్తం రివెంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్తో ఒకటే ఎమోషన్ని ఆయన ఎన్నో కథలుగా చెప్పుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కథ దాన్ని మించి ఉంటుంది. ఆ నమ్మకంతో ఆయనకి చెప్పాలని చెప్పి ఆయన దగ్గర ఉన్న కో డైరెక్టర్గా ఉన్న త్రికోటి గారిని కలవటం జరిగింది. త్రికోటిని కలిసి మాట్లాడటం జరిగిన తర్వాత అతను నాకు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అతను కో డైరెక్టర్ పరిచయం కావడం కూడా మధ్యలో ఇంకో ఫ్రెండ్ కూడా పరిచయం కావాల్సి వచ్చింది. డైరెక్ట్గా నన్ను పరిచయం చేసుకోవడానికి మాట్లాడలేదు, రికమెండ్ చేయడం వల్ల అతను మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడటం జరిగిన తర్వాత కొన్ని రోజులకి అసలు నువ్వు నీ దగ్గర స్టోరీ ఉందా, రాజమౌళికి చెప్పాలనుకుంటున్నావా, అంత కథ నీ దగ్గర ఉందా, అంత కథ నీ దగ్గర ఉంటే ముందు ఆ కథ నాకు చెప్పు, నాకు నచ్చితే నేను తీసుకెళ్ళి రాజమౌళి ముందు కూర్చోబెడతానని చెప్పాడు. ఎస్, నాకు అదే కావాలి సార్, నాకు టాలెంట్ చూపించడానికి నాకు అవకాశం కావాలి, అది మీకైనా చెప్తాను, మీకు నచ్చితేనే అక్కడ తీసుకెళ్ళమని చెప్పారు. రాజమౌళి చెప్పాలంటే ముందు కో డైరెక్టర్కి ఆయన్ని ఒప్పించి ఇంప్రెస్ చేసి అక్కడికి వెళ్ళాలి. నాకు ఆయనకి ఇచ్చిన టైంలో నేను 1.5 అవర్లో కథ చెప్పడం జరిగింది. ఆయనకి 3 years బ్యాక్ కథ చెప్తే ఇతను సూపర్ బాగుంది. త్రిబుల్ ఆర్ టైంలోనే అది చెప్పిన తర్వాత నెక్స్ట్ సినిమాకి కాలేజ్ దొరుకుతుందని చెప్పి నా ఉద్దేశంతో నేను రెడీ అవ్వచ్చు అని చెప్పిన తర్వాత కథ బాగుంది, వాసు సూపర్గా చెప్పావు, అసలు నీ దగ్గర ఇంత స్టఫ్ ఉంటుంది అనుకోలేదు, అసలు రాజమౌళికి చెప్తా ఉన్నాడు ఫస్ట్ కాంచి నేను ఏమనుకున్నాను, సరే చూద్దాము అని చెప్పి నేను కథ వింటే చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి రాజమౌళి గారు తీసుకెళ్తా చెప్తా అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు ఏంటంటే రాజమౌళి వాళ్ళ నాన్నగారి కథ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న విజేంద్ర ప్రసాద్ గారి కథ కాకుండా బయట వారి కథలు వింటాం మానేశాడు ఆయన. ఎందుకంటే కొన్ని కారణాలు ఆయనకి ఉండొచ్చు మనకి. ఎందుకంటే కారణాలు ఏంటి మీకు అది కూడా తెలిసి ఉంటుంది, తెలిసే ఉంది నాకు. సింహాద్రి సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఆ సింహాద్రి సినిమా అప్పుడు దానికి రైటర్ ఎవరండి? దానికి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారే. కానీ ఆ కథ వేరే అసిస్టెంట్ డైరెక్టర్ రాశాడని చెప్పి విజేంద్ర ప్రసాద్ చెప్పాడని చెప్పి ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. అప్పుడు అక్కడి నుంచి ఈ కాంట్రవర్సీ నాకు అవసరం లేదు, ఏరా వాళ్ళ కథలు నేను వెళ్ళనని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు రాజమౌళి గారు. అక్కడి నుంచి బయట వారి కథలు వెంట మానేసి, అంతకుముందు ఫస్ట్ సినిమా తీసింది వేరే డైరెక్టర్ కథతోటి, సెకండ్ సినిమా ఇది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో బంధువుల అబ్బాయితోనే మళ్ళీ ఇప్పుడు మర్యాద రామన్న కూడా వాళ్ళ ఫాదర్ రాసిన కథేనా? ఫాదర్ వాళ్ళ తమ్ముడు కాంచీ గారు రాసిన కథని ఆయన బాహుబలి అంటే ఇంకా వాళ్ళ ఫాదర్ రాశారు, విజేంద్ర ప్రసాద్ గారే రాశారు. ఇప్పుడు ఒక స్టోరీ రైటర్ మేము అడుగుతున్నారు, ఒక స్టోరీ రైటర్ నేను అడుగుతున్నప్పుడు బాహుబలి సినిమా గురించే రాజమౌళికి తెలియని తప్పులు నేను చెప్తా ఆ సినిమాలో. ఓకే, ఎలాగంటే నేను ఇప్పుడు చెప్పిన మూవీలో డిలీటెడ్ ఆర్ అన్సీన్ వీడియోస్ లాగా కొన్ని మిస్టేక్స్ ఆఫ్ రైటింగ్ మిస్టేక్స్ అని చెప్పొచ్చు. అవును, రైటింగ్ మిస్టేక్స్ అని కాదు, స్టోరీలోనే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. రైటింగ్ అంటే స్క్రీన్ ప్లే మిస్టేక్స్ ఉంటాం, వేరు కథలో ఉన్న మిస్టేక్స్ ఉంటాయి జరుగుతూ ఉంది. ఏం ఐడెంటిఫై చేశారండి బాహుబలిలో మిస్టేక్స్? మీకు ఒక విషయం కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని పాయింట్స్ మీకు క్లియర్గా చెప్పేస్తాను. పార్ట్ 1 ఏంటో మీకు తెలుసు, పార్ట్ 2లో మీకు అసలు విషయం చెప్పేస్తా. పార్ట్ 2లో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముందు వచ్చే సీనే ఆ సినిమాకి మెయిన్ సెంటర్ పాయింట్, కథ మొత్తం అక్కడే ఉంటుంది. దాంట్లో శివగామిని, బల్లాలదేవ, బిజ్జలదేవ, శివుడు, మన బాహుబలి, అరుంధతిని అమ్మాయిని తీసుకురావడం, మ్యారేజ్ ప్రపోజల్ చేయడం. ఒక్కసారిగా వీళ్ళు మేము అనుకున్నది బల్లాలదేవ కోసం తనని తీరా చూస్తే నువ్వు పెళ్లి చేసుకుంటా, నువ్వు ప్రేమించావు, నువ్వు పెళ్లి చేసుకుంటా ఉంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది చేసిన తప్పు. అమ్మ నేను కట్టప్ప చెప్పినప్పుడు కూడా శివగామిని విందు, ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి. బాహుబలి ఇప్పుడు నీ ముందున్న 2 దారులు, ఒకటి ఈ వంచికని పెళ్లి చేసుకుంటావా, లేదంటే ఈ సింహాసనాన్ని వదులుకుంటావా అంటున్నప్పుడు అక్కడ మన బాహుబలి షాక్ అయిపోతాడు. ఏం చేయాలి, ఇచ్చిన మాట కోసం ఈ అమ్మని పెళ్లి చేసుకోవాలి, దానికోసం సింహాసనం వదులుకోవాలి. కానీ వాస్తవానికి రాజు అనేవాడు ఎలాంటి వాడు, రాజుకున్న లక్షణం ఏంటి, కళ్ళ ముందు శత్రువుని ఎవడైనా చూస్తారండి, కానీ తన చుట్టూ వెనక ఉన్న శత్రువులను కూడా కనిపెట్టగలిగితే అతను నిజమైన రాజు అవుతాడు.
అక్కడున్న సిచ్యువేషన్ పరంగా హీరో బాహుబలి గారు ఒక్కరోజు టైం అడిగినా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నా కథ ఇంకో రకంగా ఉంటుంది. కానీ వాస్తవానికి నేను మిస్టేక్స్ మాత్రం చెప్తాను. ఓకే, అక్కడతో వాస్తవానికి అసలు జరిగింది అది కదా, అక్కడతో సినిమా కథ అయిపోయింది వాస్తవానికి. ఎందుకంటే బల్లాదేవికి సింహాసనం వచ్చేసింది, శివగామికి తన అనుకున్న మాట నెగ్గేసింది, తన ఇగో సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ బాహుబలికి తన ప్రేమించిన అమ్మాయికి మాట ఇచ్చాడు, ప్రేమించిన పెళ్లి చేసుకోడు. ఇక్కడతో సినిమా వాస్తవానికి కథ అయిపోయింది. కానీ మిస్టేక్స్ ఉన్న పాయింట్ ఏంటి, బాహుబలి వెన్నుపోటు ఎందుకు పుడిచారు, ఇది పాయింట్. కట్టప్ప కానీ కట్టప్ప బాహుబలి ఎందుకు పుడిచాడు, ఈ సీన్ ఇలాంటి ఫస్ట్ హాఫ్ సీన్ లోనే తెలిస్తే మీకు, ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తే మీకు కథ తెలిసిపోద్ది. చాలా మందికి అది క్యాచ్ చేయలేరు చాలా మంది, ఎందుకంటే ఒక రైటర్గా నాకు తెలుసు కాబట్టి నేను చేయగలను. కానీ చాలా మంది ఆడియన్స్, సాధారణ ఆడియన్స్కి అంత ఇంట్రెస్ట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్లోగా కట్టప్ప ఎందుకు చెప్పాడు, కట్టప్ప అంటే బాహుబలికి చాలా ఇష్టం కదా, ఎందుకు చెప్పాడని చెప్పి చాలా క్యూరియస్తో, అది చాలా సెకండ్ హాఫ్కి చాలా బజ్ వచ్చేసింది. దాంతో ఒక్కసారిగా సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి, ఓపెనింగ్స్ రావడానికి చాలా కారణమైంది. తీరా చూస్తే కట్టప్ప ఎందుకు చెప్పాడనేది చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళ ఇగో సాటిస్ఫై అందరికీ అనుకున్న లక్ష్యం చెప్తారో అక్కడితో సినిమా కథ అయిపోయింది. వాస్తవానికి ఇంకా సినిమా అయిన మిగిలిన సెకండ్ హాఫ్ ఎందుకు చూడాలి, బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడు అనే విషయం మీద చూడాలి, అంతే కదా, అందుకోసం మాత్రమే చూడాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఇది ప్రాబ్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాహుబలికి సైన్యాధ్యక్ష చేసిన తర్వాత తనకు మ్యారేజ్ అవుద్ది. తనకు మ్యారేజ్ అయిన తర్వాత తన భార్య ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సీమంతం రోజున శివగామి వచ్చి బిడ్డను ఆశీర్వదించి వస్తుంది. ఆ టైంలో బాహుబలితో మాట్లాడదు. ఎందుకని, అమ్మ ఎదిరించాడని చెప్పి కొడుకు మీద కోపంతో సింహాసనం ఉడబికేసింది. అయిపోయింది కదా, పెళ్ళయి 8 నెలలు ప్రెగ్నెన్సీ దాకా ఇంకా కోపంగా ఉందంటే అర్థం ఏంటి, కోపంగా ఉండాల్సిన అవసరం ఏంటి, ఎన్నుపోటు పొడవడం కోసమే. ఎందుకంటే ఈ కోపాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారు. కట్ చేస్తే అక్కడ రాజుగారు వచ్చేసి సింహాసన సైన్యాధ్యక్షుడిగా ఉన్న బాహుబలిని ఆ పదవిని తొలగేస్తాడు. ఎవరైనా పెళ్లి చేసుకుని భార్య శ్రీమంతం ప్రెగ్నెన్సీ అయితే అతనికి ప్రమోషన్ ఇస్తారు, లేకపోతే అభినందిస్తారు, లేకపోతే సెలవు ఇస్తారు. ఉద్యోగాల నుంచి ఎవరైనా తీసేస్తారా, పదవుల నుంచి ఎవరైనా తీసేస్తారా? అలాంటి బాహుబలి ఉన్నారా? మీ ఎంతమందో జాబ్ చేస్తున్న వాళ్ళకి మీ భార్య ప్రెగ్నెన్సీ అయితే మీరు ఉద్యోగానికి అన్ఫిట్ అని చెప్పి ఉద్యోగం తీసేస్తే ఈ పరిస్థితి ఏంటి, అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. నెక్స్ట్ మూడోది, ఇతను తీసేసిన తర్వాత బాహుబలి స్థానంలో వేరే అతన్ని సైన్యాధ్యక్ష పెడతాడు. శివాలయంలో పూజకి కోసం వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చే వాళ్ళందరినీ టచ్ చేస్తున్నాడు. బాహుబలి భార్యను టచ్ చేయాలంటే అతనికి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి, అతని కెపాసిటీ ఎంత అసలు. జస్ట్ బల్లాల దేవుడిగా సైడ్గా ఉండే అతను ఒక వ్యక్తి, ఒక సోల్జర్ అంతే. అలాంటి వ్యక్తి బాహుబలి వీళ్ళ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అంతా ఒకటైపోయారు. ప్రాబ్లమ్స్ ఏమి లేవు వాళ్ళకి అసలు ప్రాంగా చెప్పాలంటే, వాళ్ళంతా కలిసిపోయిపోయి. అలాంటి ఫ్యామిలీని వాళ్ళ భార్యను టచ్ చేయడం, ఆమె దాని చేతులు కట్ చేయడం, కట్ చేస్తే బేడీలేసి ఆమెని సంఖ్యలు వేసి నిలబడతాడు. ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఫుల్ ప్రెగ్నెన్సీలో ఉంది. అక్కడ సభలో కోర్టులో ఆమె సంఖ్యలేసి బంధిస్తే కారణం ఏంటి అంటే, వీడికి అర్థం ఏంటి, దీని కారణం బాహుబలి కోపం రావాలి, వీడికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇక్కడి నుంచి బయటికి గంటేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ క్యారెక్టరైజేషన్, అక్కడ హీరోయిజం డెవలప్ అవ్వడానికి ఆ క్యారెక్టరైజేషన్ అలానే రాస్తారు కొన్నిసార్లు. కొన్ని కారణాలు ఉన్నాయి ఆడ. వాస్తవానికి ఇది గుళ్ళో జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూలకి మీకు ఒక సీన్ గుర్తుందా మీకు, జనాలందరూ రాజుగా బల్లాలదేవి చేసిన తర్వాత బాహుబలి సైన్యాధ్యక్షుడికి ఎప్పుడైతే ప్రకటించారో పేరంతా అక్కడున్న సభ అంతా దద్దరిల్లిపోద్ది, సౌండ్తో ప్రజలు మొత్తం ఊగిపోద్ది. అంత దద్దరిల్లి ఊగిపోయిన ప్రజలు గుడి ముందు వాళ్ళందరి ముందే ఆ అమ్మాయికి అన్యాయం జరగబోతే తిరగబడింది, టచ్ చేయబోతుంటే అక్కడున్న ప్రజలంతా ఆడిగిపోయారు. వాళ్ళు వచ్చి నిలబడి చెప్పాలి కదా. అంటే ఏంటి అర్థం, మనకు రాజకీయ నాయకులు సభకు వచ్చినట్టుగా ఆ రోజు మాత్రమే వచ్చి భజనలు చేసేసి సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యక్షంగా వాళ్ళ ముందే జరిగింది. ప్రత్యక్ష సాక్షులు కూడా కావాలి కదా కోర్టు అన్న తర్వాత. లేదు, మేము ఎన్నుపోటు పోవడం కోసమే ఈ సీన్ రాసుకున్నాం. ఇప్పుడు అమ్మటే ఇతనికి బాహుబలి కోపం తెప్పించాలి, బాహుబలి కోపం చేస్తే ఇతను తల కట్ చేయాలి, కట్ చేసిన తర్వాత బహిష్కరించాలి, బయట వాళ్ళు వెయిట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమంటారు, ఒక సీన్ ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు దాని అవుట్పుట్ కూడా ఇలా ఉంటుందని రాసుకుంటారు కాబట్టి ఆ లింక్ చేసుకుంటారు. ఆ లింక్కి అక్కడ ఎమోషన్ కరెక్ట్గా పండలేదు. బలవంతంగా సీన్స్ రాయకూడదు. ఎలాగంటే ఎన్నుపోటు పోవడం కోసమే పండకుండానే సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటారా? లేదు, అది అయింది. కానీ వాళ్ళు ఆ విషయం తెలుసుకోలేకపోయారు ఆడియన్స్ ఇక్కడ. ఎందుకంటే
రాజు అనేవాడు కెపాసిటీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం కోసమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బయటకు వచ్చేసాడు క్లియర్. తల నరకటం వల్ల మా అధికారాన్ని ధిక్కరించావు కాబట్టి ఇది రాజ్యసభ కుటుంబ సభ్యులు చేస్తే బహిష్కరణ అని చెప్పి కట్టుబట్టలతో బయట పంపిస్తాడు. ఇక్కడతో సినిమా అక్కడితో కూడా బాహుబలిని చంపాల్సిన అవసరం లేదు. మళ్ళీ బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అక్కడ ఊర్లో ప్రజల్లో అక్కడ చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఆడ చిన్న తగాదు చేస్తే ఆ తగాద పంచాయతీ ఇచ్చాడు. అంతేగాని రాజుకి శిస్తు కట్టద్దు, రాజు యొక్క వ్యతిరేక నిర్ణయాలు చేయడం కానీ, వాళ్ళని యొక్క సైన్యంగా కూడుపట్టుకొని దండయాత్ర చేయడం కోసం కానీ ఏమీ చేయలేదు. వీడు ఎక్కడ ఉన్నా కానీ రాజారా వీడిని చంపేయాలని చెప్పి చంపేయడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకని పార్ట్ 1లో చెప్పారు వెన్నుపోటు పడడం కోసం ఎందుకు చంపాడు కట్టప్ప అని చెప్పి. ఇదే పాయింట్. అసలు ఆయన చంపాల్సిన అవసరం ఏముంది? ఇంకా చెప్పాలంటే రాజు కింద ఒక హీరో ఓడిపోయి సైన్యాధ్యక్షుడికి ఉన్నాడంటే మహారాజాకు, అసలు అక్కడితోనే అతను విలన్ అనే అతను అనుకున్న సాధించేశాడు. అసలు పదవి తీయాల్సిన అక్కడితో స్టాప్ చేస్తే బాహుబలి కొడుకు రాడు, కొడుకు వచ్చి తల్లిని కాపాడు, స్టోరీ అనేది అవ్వదు కదా. ఇక్కడ ఇదే పాయింట్. అంటే ఏంటి, బలవంతంగా రాయకూడదు కదా, ఆ ఫీల్ ఎమోషన్తో ఉండాలి అంతే తప్ప ఎన్నుపోటు పోవడం కోసం ఈ సీన్స్ రాశారు మొత్తం. అలా సీన్స్ అంటే కన్న తల్లి మాట్లాడకుండా ఎలా ఉంటుంది? కావాలని ఆ టార్గెట్ పెట్టుకుంది, మేము ఇక్కడ ఆమె కోపాన్ని మెయింటైన్ చేయాలి, పెళ్ళి అయినా 8 నెలలు అవుతున్నా కానీ బాహుబలితో మాట్లాడదు, సింహాసనం వడబీకినా తీసి పడేసిన ఒక సింహాసనం పోతే ఎలా ఉంటుంది అనేది ఆ పదవిలో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంది. కానీ ప్రతి దాంట్లో మన హీరో ఇచ్చేస్తూ ఉంటాడు, ఆడ సింహాసనం ఇచ్చేసాడు, ఇక్కడ సైన్యాధ్యక్షుడు పదవి తీసేస్తున్నాను నవ్వుతూ పోతూ ఉంటాడు. ఎందుకని? దానికి బలమైన కారణం లేదు అసలు. అందుకోసం ఇక్కడికి వచ్చారు. మీ దృష్టిలో మన హీరో ప్రభాస్ గారు గొప్ప అంటారా లేకపోతే రానా గొప్ప అంటారా? అకార్డింగ్ టు ఖచ్చితంగా ఈ సినిమాలో చెప్పాలంటే రానా గొప్ప. ఎందుకంటే రానా బ్రెయిన్ వాడాడు, హీరో అసలు బ్రెయిన్ వాడలేదు. బ్రెయిన్ లేదని చెప్పడం, బ్రెయిన్ వాడలేదని చెప్తున్నా. అంటే ప్రభాస్ గారికి బ్రెయిన్ లేదంటారు? లేదని కాదు, అది చెప్తే మళ్ళీ ఫ్యాన్స్ సెట్ అవుతారు. లేదని చెప్పడం లేదు, ఉంది కానీ వాడలేదు. ఎందుకంటే తన సింహాసనం పోతుంది అన్నప్పుడు రాజన్న వరకు ఆ ఒక్క విషయం చెప్పాలంటే ఈ సీన్ చెప్పేసి మీకు చెప్తాను. మీకు అతను బయటకు వచ్చాడు, బహిష్కరణ అయిపోయాడు, పల్లెటూరులో ఉంటున్నాడు, ఆ గుడిసెల్లో ఉంటున్నాడు. అక్కడి నుంచి వాస్తవానికి మీకు ఐడియా ఉంది ఆ అమ్మాయి పేరు బ్రదర్? అరుంధతి, అనుష్క పేరు దేవసేన పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ యొక్క రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ రాజ్యానికి అల్లుడిగా వెళ్తే అవమానం కాదు, కానీ ఆ రాజ్యాన్ని కాపాడిన వీరుడుగా వెళ్ళి తీసుకెళ్ళిపోతే వాడు పెట్టుకోవచ్చు. కానీ అక్కడికి పోకుండా ఇక్కడ గుడిసెలు ఎందుకుంటున్నాడు? వాళ్ళ అమ్మ కోసమా, సెంటిమెంట్ కోసమా ఉన్నాడు చాలా సింపుల్గా. అక్కడ ఉన్న అదేదో ఆ ఊర్లో పంచాయతీ ఏం జరుగుతుంది, చిన్న చిన్న గొడవలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నాడు అంతే. దాన్ని వీళ్ళు చూసి ఇలా చెప్పుకొచ్చారు, వీడు ఎక్కడున్నా రాజారా వీడిని చంపేద్దామని చెప్పి. వాడిని చంపాల్సిన అవసరం ఏముంది అసలు? ఓకే కట్టప్ప జాగ్రత్త, మనం డైరెక్ట్గా చంపలేము. ఎందుకు చంపలేదు డైరెక్ట్గా? అంత బలవంతుడైతే డైరెక్ట్ చంపొచ్చు కదా. డైరెక్ట్ చంపలేదు, అంతర్యుద్ధం తిరగబోయటం వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో రమ్యకృష్ణ గారు శివగామిని కట్టప్ప నువ్వు వెళ్ళి చంపుతావా లేకపోతే నన్ను చంపమంటావా అని అడగడం వల్ల తప్పని పరిస్థితి కట్టప్ప వెళ్ళి వెన్ను పొడపడం జరుగుతుంది. అప్పుడు అడుగుతాడు హీరో, ఎందుకు చంపేవరా నన్ను మామ అని అడిగితే రాజు చెప్పమన్నాడు. ఇక్కడ తన పదవి పోయిన విషయం తనకు తెలియదు, తన యొక్క సైన్యాధ్యక్ష పదవి పోయిన ఫీల్ అవ్వలే, తన చావుకు ఎందుకు కారణం కూడా హీరోకి తెలియదు. హీరో ఏమనుకుంటాడు, నేను సైన్యాధ్యక్షుడిని తలకాయ నరికాను కాబట్టి నన్ను చంపడానికి రాజు పంపించాడు అని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి జరిగిందేంటి కథ అంతా? తల్లి చంపమని చెప్పింది, ఆ విషయం తెలియదు. ఇక్కడ ఏమంటాడు, అమ్మ జాగ్రత్త అంటాడు. నాకు అక్కడ ఆ సీన్ తోటి నాకు చాలా కోపం వచ్చింది. అసలు అమ్మ జాగ్రత్త ఏంట్రా, నాకు అర్థం కాలేదు. మీ అమ్మ ఎక్కడ ఉంది? రాజకోటలో ఉంది. రాజకోటలో ఏంటి ఏముంటాయి? అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని సెక్యూరిటీ ఉంటుంది. ఆమెకు ప్రాబ్లం ఏంది? అసలు నిన్ను భార్యగా పెళ్లి చేసుకొని రాజ్యాన్ని వదిలేసి వచ్చి నీతో పాటు పూరి గుడిసెలో బతుకుతూ ఇక్కడ బల్లాల దేవ ఎట్లయినా చంపేస్తాడని తెలిసి అమ్మ జాగ్రత్త అని చెప్పాడు. అలా అనుకుని మీరు అనుకుంటారు సరిపోదు. అంటే డైరెక్ట్ చెప్పాడు కదా, చెప్పినట్టు అవుతుంది తెలుసు మీకు. డైరెక్ట్ ఆ విధంగా చెప్పాడు, నెక్స్ట్ అమ్మ చనిపోద్ది, అమ్మని చంపేస్తున్నాడు అని చెప్పడం కోసమే చెప్పినట్టు అవుతుంది. అలా కాకుండా నిన్ను నమ్మి వచ్చి నిన్ను ప్రెగ్నెన్సీ బిడ్డ పుట్టబోతుంది, రేపు నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు చచ్చిపోతే విధవరాలు అవుద్ది, నా బిడ్డ అనాథ అవుద్ది, అక్కడ నా కూతురు మీ కూతురు జాగ్రత్త అని చెప్పుంటే కట్టప్ప ఆ దేవసేనని కాపాడటం కోసం రకరకాల ప్రయత్నాలు చేయటం అనేది సీన్ లింక్ అవుద్ది కరెక్ట్గా.